దినదిన గండం ప్రత్యక్ష నరకం. ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. తప్పదని వెళ్తే ఏదో ఒక గుంతలో పడక తప్పదు. యమలోకానికి దారిలా మారిపోయిన కాకినాడ రాజమండ్రి పెద్దాపురం రోడ్డుపై స్పెషల్ స్టోరీ. ప్రస్తుతం రాజమండ్రి కాకినాడ పెద్దాపురం ఏడీబీ రోడ్లో ఉన్నాము. ఇక్కడ రోడ్ల అధ్వాన పరిస్థితి నేపథ్యంలో వాహనదారులు గత 5 ఏళ్ల నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలమయంగా మారిపోవడంతో వర్షం పడితే చాలు వాహనాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఏదైతే కాకినాడ పోర్టు ప్రధానమైన పోర్టు ఏదైతే ఉంటుందో పోర్టుకు సంబంధించి విజయవాడ నుంచి అలాగే వైజాగ్ నుంచి కూడా కొన్ని కాకినాడ నుంచి వెళ్ళిపోయినప్పటికీ ప్రధానంగా ఇటు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటువంటి ప్రధాన సరుకు కానివచ్చు లేదా పోర్టు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళి కానివచ్చు రాజమహేంద్రవరం విజయవాడ నుంచి వచ్చేటువంటి ప్రధాన వాహనాలన్నీ కూడా కాకినాడ పోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కానివచ్చు 4 వీలర్స్ కానివచ్చు ఆ గుంతలమయంలో జంప్ చేసుకుంటూ వస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. చాలా వాహనాలు ఏదైతే వాహనాలకు సంబంధించిన ఖరీదైన వస్తువులు పాడైపోతున్నాయి, ఏదైతే వాహనాలకు సంబంధించిన పార్ట్లు కూడా పూర్తిగా డ్యామేజ్ అవుతున్నాయి అనేది వాహనదారులు గత 4-5 ఏళ్ల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 10,859 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారులున్నాయి. కాకినాడ జిల్లాలో 3,060 కిలోమీటర్లు, తూర్పుగోదావరి జిల్లాలో 4,329 కిలోమీటర్లు, కోనసీమ జిల్లాలో 3,466 కిలోమీటర్లు ఎన్హెచ్లున్నాయి. వీటి పరిధిలో 1,300 కిలోమీటర్ల పైనే రోడ్లు దెబ్బతిన్నట్లు ఆయా శాఖలో అధికారులు గుర్తించారు. ప్రధానంగా కాకినాడ పెద్దాపురం ఏడీబీ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే నరకం అనుభవిస్తున్నామంటున్నారు వాహనదారులు. ఇంటినిండా దోగరు పట్టేసి ఎలాగంటే అలాగ ఇది అయిపోతున్నాం. రోడ్డు రారు కొంపలో ఎలాగంటే అలాగ ఉంటుంది, ఉండలేకపోతున్నాం. మీరు ఈ రోడ్డులో కొంత పుణ్యం కట్టుకోండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 4-5 సంవత్సరాలు అవుతుంది. కాలేజీకి బస్సులు కూడా ఆపట్లేదు. వెళ్దామంటే రోడ్డు బాగాలేదని చెప్తున్నారు. ఏమన్నా సరే అసలు పడలే, మొత్తం దూగరే. ఎన్నో యాక్సిడెంట్లు ఈ రోడ్డుకి. 5 ఏళ్లుగా రోడ్ల పనుల పేరుతో కాలయాపన చేయడంతో గుంతల రోడ్లలో ప్రమాదాలకు గురై పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారంటున్నారు వాహనదారులు. రాజమండ్రి నుంచి రాజానగరం మీదుగా కాకినాడ పెద్దాపురం సామర్లకోట ఏడీబీ రోడ్డు మోకాళ్ల లోతు గుంతలు పడటంతో కార్లు, ఆటోలు, 2 వీలర్ వాహనాలు కూడా డ్యామేజ్ అవుతున్నాయని చెప్తున్నారు. గుంతల రోడ్లపై ఆటోలు నడపలేకపోతున్నామని, నడుము నొప్పితో బాధపడుతున్నామంటున్నారు డ్రైవర్లు. రోడ్డు వల్ల నడుము నొప్పండి, మామూలుగా ఏకులు పాడైపోతాయండి. మామూలుగానే ఆటోలు మొత్తం తిప్పలేకపోతున్నామండి. లైన్లో చాలా కొద్దిగానే నడుము నొప్పి వచ్చేస్తున్నాయండి. మరి డైలీ తిరుగుతామండి. గత ప్రభుత్వ హయాంలో రాజమండ్రి నుంచి కాకినాడ పోర్టు ప్రాంతానికి ప్రధాన రహదారిగా ఉన్న కాకినాడ పెద్దపురం ఏడీబీ రోడ్డు పనులు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. 5 ఏళ్లుగా పనులు పూర్తి కాకపోవడంతో నిత్యం ప్రమాదాలు కామన్ అయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ తో పాటు గ్రావెల్, ఇసుక, కంకర్ లోడుతో భారీ వాహనాలతో గుంతలు ఏర్పడుతున్నాయని, 2 వీలర్స్ డ్యామేజ్ అవుతున్నాయంటున్నారు వాహనదారులు. ఏడీబీ రోడ్ అండి ఇది. ఇప్పుడు ఏదో NH6 NH4 చేశారు కానీ రోడ్లు వేయట్లేదు. వస్తున్నారు అలాగా గుంతలు దిగుతున్నారు. డైరెక్ట్ పోర్ట్ కాకినాడ పోర్టుకి వేస్తానన్నారండి. ఏం లేదండి, వేయట్లేదు. నడుము నొప్పులు వచ్చేస్తున్నాయండి, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయండి అందరికైనా. ఎక్కువ శాతం జడవాళ్ళు లేడీస్ కూడా ఇబ్బంది పడుతున్నారు, పడిపోతున్నారు. బండి పోయినండి, నా బండి పోయింది. మొత్తం తేలికాయలకి డొలక ఊడిపోయి రౌండ్ సౌండ్. సామర్లకోట నుంచి కాకినాడ వెళ్లే దాదాపు 15 కిలోమీటర్ల రోడ్డు గుంతలమయంగా మారి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద గుంతలు పడి దుమ్ము ధూళితో ప్రజలు ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. గుంతల్లో వాహనాలు ఇరుక్కుపోయి తీవ్రంగా డ్యామేజ్ అవుతున్నాయి. 2 వీలర్ పై వెళ్లే ప్రయాణికులు తీవ్ర గాయాల పాలవుతున్నారు. గత ఏడాది 700 పైగా ప్రమాదాలు జరగక 278 మంది చనిపోయారు. ఇప్పటికైనా రాజమండ్రి, పెద్దాపురం, కాకినాడ వెళ్లే ఏడీబీ రోడ్డుకు మోక్షం కలిగించాలని కోరుతున్నారు వాహనదారులు. కాకినాడ పెద్దాపురం ఏదైతే రాజమండ్రి ప్రధానంగా ఉన్నటువంటి ఏడీబీ రోడ్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి సమస్య ఉన్నప్పటికీ ఏదైతే ప్రధాన జాతీయ రహదారికి సంబంధించినటువంటి పనులు సాగుతున్నాయి కానీ నత్తనడక సాగుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రోడ్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయో చూడొచ్చు. పూర్తి బూడిదమయంగా మారినటువంటి రోడ్లు పగల ఈ రకంగా ఉంటే రాత్రులు రోడ్లు కనిపించట్లేదు. ఒక పక్క మంచు, మరో పక్క బూడిదమయంగా మారినటువంటి రోడ్ల దుస్థితి అధ్వానంగా మారిందంటూ వాహనదారులు మండిపడుతున్నారు. నిధులు తీసుకొస్తున్నామంటున్నారు కానీ రోడ్లు వేయట్లేదని స్థానికులు మండిపడుతున్నారు. గుంతలమయంగా బూడిదమయంగా మారినటువంటి రోడ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ఒకసారి చూడొచ్చు, వాహనం
ఆ లారీ ఏ రకంగా ఎంత ఇబ్బందికరంగా వస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. టూ వీలర్స్ అయితే వెన్ను సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతున్నాయి, ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి అనేది వాహనదారులు ఎన్నో ఏళ్ల నుంచి స్థానిక అధికారులకు స్థానిక ఎమ్మెల్యేలకు మొరపెట్టుకున్నారు. కానీ ఈ రోడ్ల పరిస్థితి మారట్లేదని ఆవేదన వ్యక్తం. ఇప్పటికైనా కాకినాడ ప్రధాన నగరమైనటువంటి కాకినాడ, రాజమండ్రి, పెద్దాపురం, సామర్లకోట, ఏడీబీ రోడ్డును ఖచ్చితంగా ఆ పక్కన ఉన్నటువంటి పిఠాపురం కూడా ఇదే రోడ్లో వెళ్ళాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలనేది వాహనదారులను నిలిపించినటువంటి ప్రశ్న. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య, TV9